ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మికుల దినోత్సవాన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఎందుకంటే మామూలుగా కార్మికులకు రోజుకు 8 గంటలు మాత్రమే పని కావాలని, 8 గంటలు మాత్రమే పని కల్పించాలని చెప్పి ఆ రోజు 1886లో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ముక్త కంఠంతో ముక్కుమడిగా ఆ రోజు పెద్ద ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాల ఫలితంగానే మే 1వ తేదీన కార్మికులకు ఈ వ్యక్తి చాకరీ నుంచి విముక్తి కలిగించినారు. కాబట్టి దానికి గుర్తుగా అప్పటి నుంచి ఈ మేడే కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ మేడే ఈరోజు సందర్భంగా ముదుగుపులో కూడా మన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎంతో సంతోషకరం. కాబట్టి మరొకసారి కార్మికుల ఐక్యతకు గుర్తుగా ఈ మేడే కార్యక్రమాన్ని మేము ఈ సిపిఐ కార్యక్రమంలో నిర్వహిస్తుండడం సంతోషించిన విషయము. కాబట్టి మరొకసారి కార్మికులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వము కార్మికుల పట్ల వివక్ష చూపుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వము ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి కార్మికుల సంక్షేమాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ మేడే కార్యక్రమం సందర్భంగా కార్మికులకు మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.